ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి భీభత్సం సృష్టించింది. భీకర గాలులకు అడవి తల్లి వణికిపోయింది. పెద్ద ఎత్తున గాలి దుమారం, మహావృక్షాలు సైతం చిగురుటాకులా వణికిపోయాయి. రాత్రికి రాత్రే 50,000కు పైగా చెట్లు కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన తాడిచెట్ల, తామిడేరు ప్రాంతాల మధ్య జరిగింది. చెట్లు ఒకే మార్గంలో కూలడం వాతావరణ శాఖతో పాటు అటవీ శాఖ అధికారులు ఈ సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 హెక్టార్ల మేర 50,000కు పైగా చెట్లు నేలకూలాయి. ఇదంతా వాతావరణంలో ఏర్పడిన మార్పులే కారణమంటున్నారు నిపుణులు. టోర్నడోలు వల్ల జరిగి ఉండొచ్చు అని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో సాగే గాలుల ధాటికి చెట్లు కూలిపోతాయి. అయితే ఇలాంటి ప్రతికూల వాతావరణంలో గాలుల వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు ఉండి అంతే వేగంగా తిరిగినట్లు అనిపించింది. ఈ టోర్నడోలు టెక్నికల్గా అనేక కారకాల వల్ల ఇలా ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అడవిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ రేంజ్లో నష్టం వాటిల్లడం ఇదే తొలిసారి అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అర్థం చేసుకో. 10 కథనానికి అటవీ శాఖ అధికార యంత్రాంగం కదిలింది. ములుగు జిల్లాలోని మేడారం, తాడ్వాయి అడవుల్లో నేల కొరిగిన వృక్ష సంపదపై 10 వరుస కథనాలు ప్రసారం చేసింది. దాదాపు 50,000కు పైగా వృక్షాలు నేల కొరగడంపై సీరియస్గా తీసుకుంది అటవీ శాఖ. దీంతో రంగంలోకి దిగిన పీసీసీఎఫ్ బృందం ఘటనపై వివరాలు సేకరిస్తోంది. అడవుల్లో ఇలా ఒకేసారి 50,000కు పైగా పెద్ద పెద్ద చెట్లు కూలిపోవడం దేశ చరిత్రలోనే మొదటిసారి అంటున్నారు పీసీపీఎఫ్ బృందం అధికారులు. మరోవైపు క్లౌడ్ బరస్ట్ కారణంగానే ఇలాంటి విపత్తు జరిగిందని ఫారెస్ట్ ఉన్నతాధికారులు అంటున్నారు.